ఎట్లా తెలిసింది మోషే భక్తునికి? ఆయన దేవుని సన్నిధిలో కూర్చున్నాడు, దేవుడు చెప్పాడు. కొండ దిగక ముందే తెలిసిపోయింది, ఇశ్రాయేలుడు కింద చెడిపోయినారు. దిగి చూడలేదండి, చూడక ముందే తెలిసిపోతుంది. మీరేమనుకుంటారు? చూస్తేనే మనకు అన్ని విషయాలు తెలుస్తారనుకుంటారు కానీ కాదు. మోషే భక్తుడు కొండ దిగక ముందే అన్ని తెలుసుకున్నాడు. అట్లనే దైవజనుడు మీకు వాక్యోపదేశము చేసేవాడు దేవుని దగ్గర సమయము గడిపేవాడైతే అతడు కూడా తెలుస్తుందండి. వాక్యం ద్వారా దేవుడు బయలుపరుచుకుంటాడు. నువ్వు ఏం చేసినావు, ఎక్కడికి పోయినావు, ఎవరితో ఎట్లా మాట్లాడినావు, ఎవరితో ఎట్లా వ్యవహరించినావు, అవన్నీ దగ్గరుండి చూడాల్సిన అవసరం లేదు. నీకు వాక్యోపదేశము చేసేవాడు దేవుని పాదముల దగ్గర కూర్చొని దేవునికి సమయం ఇచ్చేవాడైతే ఆ దేవుడే బయలుపరుచుకుంటాడు, ఆ దేవుడే మాట్లాడుకుంటాడు. సో మనకేమో అనుమానం వస్తుంది, అరే ఇంత పక్కా ఎట్లా చెప్పగలుగుతారా వీడు అంటే ఎవడు ఆకాశరామన్ ఉన్నాడా అని మనకు డౌట్ వస్తుంది. అవును, రాస్తుందా రాదా?